నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ సిబిఎస్ఈ డిగ్రీ వాళ్ళకి ఫైనల్ సెమిస్టర్లో ఏదైతే సంస్కృతంలో గ్రామర్ పార్ట్ ఉంది, ఆ గ్రామర్ పార్ట్ గురించి మనం ఈ వీడియోలో ఇక్కడ ఆలోచిద్దాం. ఫైనల్ ఇయర్ వాళ్ళకి 6th సెమిస్టర్లో గ్రామర్ పార్ట్ అనేది అలంకారాలు ఉంటాయి. టోటలీ 6 అలంకారాలు ఉంటాయి మీకు. 6 నుంచి ఎగ్జామ్లో మీకు 5 అలంకారాలు వస్తాయి. అందుకనేసి ఇంపార్టెంట్ అనేసి ఏమైనా ఉన్నాయి అని అంటే 6కి 6 అలంకారాలు కూడా ఇంపార్టెంటే ఉంటాయి. ఈ గ్రామర్ పార్ట్ అనేది మీకు టోటలీ 20 మార్క్స్ కోసం ఉంటుంది. ఈ 20 మార్క్స్లో పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 4 5 మార్క్స్ కోసం, అలానే పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 8 టోటల్ 15 మార్క్స్ కోసం అనేసి మీకు ఎగ్జామ్లో ఉంటుంది. పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 4లో ఒకటే అలంకారం ఇస్తారు. అలా అయితే క్వశ్చన్ నెంబర్ 8లో మీకు టోటల్ 4 అలంకారాలు ఇచ్చి 2 అలంకారాలు రాయండి అనేసి ఇస్తారు. ఒకటి అలంకారం మీకు 7.5 మార్క్స్ కోసం ఉంటుంది. టోటల్ 15 మార్క్స్ అంటే 2 అలంకారాలు మీరు అక్కడ రాయాలి. అలంకారాలు ఎలా రాయాలి అనేసి ఒకవేళ మీకు డౌట్ ఉంటే, అలంకారాలు రాసేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ తర్వాత పోయం రాయాలి. పోయం తర్వాత డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ తర్వాత ఎగ్జాంపుల్ రాయాలి. ఎగ్జాంపుల్ రాసిన తర్వాత ఆ ఎగ్జాంపుల్కి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చెయ్యాలి అన్నమాట. అయితే ఇంతకు ముందు వీడియోలో నేను మీకున్న ఫస్ట్ అలంకారం ఉపమేయోపమ అలంకారం గురించి చెప్పాను. ఈ వీడియోలో సెకండ్ వన్ అలంకారం అర్థ అంతర్న్యాస అలంకారం గురించి మనం ఇక్కడ చూద్దాము. ఇంకొక డౌట్ కూడా మీకు ఉండొచ్చు, పోయం రాయాలా వద్దా అనేసి. పోయంకి 2 మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. 2 మార్క్స్ మీకు ఒకవేళ పార్ట్ ఏలో 5 మార్క్స్ కావాలి అని అంటే పోయం ఖచ్చితంగా రాయాలి. అలానే పార్ట్ బిలో కూడా 2 or 3 మార్క్స్ దాన్ని కన్సిడర్ చేస్తారు. పోయం రాసినా రాయకపోయినా ఒకవేళ మీరు రాస్తే మీకు 7.5 మార్క్స్ అనేది వస్తాయి. రాయకపోతే మీరు అలంకారం గురించి రాశారు కాబట్టి మీకు 4 or 5 మార్క్స్ వాళ్ళు మీకు ఇస్తారు. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం అర్థ అంతర్న్యాస అలంకారం గురించి చూద్దాము. అర్థ అంతర్న్యాస అలంకారానికి శ్లోకం ఏంటిది ఇక్కడ రాశాను, మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఉక్తిర అర్థ అంతర్న్యాసః స్యాత్ సామాన్య విశేషయోః. ఉక్తిర్ అర్థ అంతర్న్యాసః స్యాత్ సామాన్య విశేషయోః హనుమానబ్ధి మతరత దుష్కరం కిం మహాత్మనాం. ఇంగ్లీష్లో కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను, అది కూడా మీరు చదువుకోవచ్చు. చూడండి, ఉక్తిర అర్థ అంతర్న్యాసః స్యాత్ సామాన్య విశేషయోః హనుమానబ్ధిమతరత దుష్కరం కిం మహాత్మనాం. శ్లోకం అనేది ఈజీగా ఉంది. మీరు ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ శ్లోకం అనేది మీకు కంఠస్థం అయిపోతుంది. అయితే అలంకారం రాసేటప్పుడు ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ రాయాలి కాబట్టి ఈ ఇంట్రడక్షన్ ఏదైతే ఉంది, మీరు ఏ అలంకారం రాసేటప్పుడు కూడా ఈ ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవచ్చు. అది ఏదైనా సరే, మీరు ఉపమేయోపమ అలంకారం రాసేటప్పుడైనా, అర్థ అంతర్న్యాస రాసేటప్పుడైనా, కావ్యలింగం రాసేటప్పుడైనా, ఏ అలంకారం రాసేటప్పుడు కూడా ఇదే ఇంట్రడక్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలంకారం అంటే ఏంటిది అసలు అంటే, అలంకారం అంటే డెకరేషన్. అలంకారం అంటే డెకరేషన్. దేనికి డెకరేషన్ అంటే ఒక పోయంకి శబ్దాలంకారం లేదా అర్థాలంకారం లేదా కొన్ని శ్లోకాలకి శబ్ద లేదా అర్థ అలంకారం, ఇవి రెండు కలిపి కూడా అలంకారం చేస్తారు. అలంకారం అంటే డెకరేషన్. ఎలా అయితే ఒక లేడీకి మనం ఏదైనా ఆర్నమెంట్స్ వేసి వాళ్ళకి ఒక బ్యూటీ పెంచడానికి మనం ఎలా అయితే అలంకారం చేస్తామో, అలానే ఒక పోయంకి
ఆ పోయంలో ఉన్న బ్యూటీ పెంచడానికి అనేసి మనం అలంకారం అనేది యూజ్ చేస్తాము. అలంకారాలకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ శబ్ద అలంకారం, సెకండ్ వన్ అర్థ అలంకారం, థర్డ్ వన్ ఉభయ అలంకారం. అయితే గివన్ అలంకార ఏదైతే మనకిచ్చిన అలంకారం ఉంది, అర్థ అంతర్న్యాస అలంకారం అనేది, ఈ అర్థ అంతర్న్యాస అలంకారం అర్థాలంకారం నుంచి తీసుకున్నారు. మీకు టోటల్ 6 ఉన్న అలంకారాలు కూడా అర్థ అలంకారం నుంచే తీసుకున్నారు. అయితే పైన ఉన్న ఏదైతే శ్లోకం ఉంది, ఈ శ్లోకంలో మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ లైన్ అండ్ సెకండ్ వన్ లైన్ ఇలా 2 లైన్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ వన్ లైన్ ఏదైతే ఉంది, ఈ లైన్ అనేది డెఫినేషన్ ఉంటది. సెకండ్ వన్ లైన్ అనేది ఆ డెఫినేషన్కే ఎగ్జాంపుల్ ఉంటది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డెఫినేషన్ ఏంటిది అనేసి మీరు అనుకుంటే, డెఫినేషన్ ఏంటిదంటే చూడండి, ఎప్పుడైతే ఒక విశేషమైన వాక్యం చెప్పడానికి దానికి సపోర్టివ్గా ఒక నార్మల్ విషయం అనేది వాళ్ళు చెప్తారు. దానికి అర్థ అంతర్న్యాస అలంకారం అనేసి అంటారు. అలానే విశేషమైన వాక్యం చెప్పడానికి ఒక సామాన్యమైన విషయం చెప్తారు, లేదా ఒక సామాన్యమైన విషయం చెప్పడానికి ఒక విశేషమైన వాక్యం అనేది వాళ్ళు చెప్తారు. దానికి అర్థ అంతర్న్యాస అలంకారం అనేసి చెప్తారనమాట. ఇక డెఫినేషన్లో కూడా మీరు చూడొచ్చు, వేర్ అ జనరల్ థింగ్ ఈజ్ సపోర్టెడ్ బై అ స్పెషల్ థింగ్ అండ్ అ స్పెషల్ థింగ్ ఈజ్ సపోర్టెడ్ బై అ జనరల్ థింగ్. దానికి అర్థ అంతర్న్యాస అలంకారం అనేసి చెప్తారు. అయితే దీనికి నేను ఇక్కడ 3 డెఫినేషన్స్ అనేది ఇక్కడ నేను రాశాను. దీంట్లోకి వెళ్ళి మీరు ఏవైనా 2 ఎగ్జామ్లో రాయొచ్చు. దాని తర్వాత ఎగ్జాంపుల్ ఏంటిది అనేసి మీరు చూడండి. హనుమానుడు ఒక సముద్రం దాటాడు అనేసి చెప్తున్నారు. హనుమానుడు సముద్రం, లంకాకి వెళ్ళేటప్పుడు హనుమానుడు ఒక సముద్రం దాటాడు అనేసి ఒక విశేషమైన వాక్యం వాళ్ళు చెప్పారు. దానికి సపోర్టివ్గా ఏం చెప్తున్నారు, ఒక గ్రేట్ పర్సన్కి ఏదైనా ఈజీగానే, అంటే ఏదైనా పాసిబులే ఉంటది అనేసి ఎగ్జాంపుల్లో వాళ్ళు చెప్తున్నారు. ఒక గొప్ప మనిషికి ఏదైనా ఈజీగానే ఉంటది, ఏదైనా సహజంగానే వాళ్ళు చేసిస్తారు అనేసి ఎగ్జాంపుల్లో చెప్తున్నారు. అయితే ఈ ఎగ్జాంపుల్కి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా చెయ్యాలి అంటే చూడండి. హనుమాన్ క్రాస్డ్ ద ఓషియన్ టు ప్రూవ్ దిస్ దే సేడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ ఫర్ ద గ్రేట్ పర్సన్. ఎక్స్ప్లెనేషన్ ఏంటిది, హనుమానుడు ఒక సముద్రం దాటేశాడు, ఒక గ్రేట్ పర్సన్కి ఏదైనా సరే ఈజీగానే ఉంటది అనేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్గా మనకి చెప్తున్నారు. ఇంతే అండి. అర్థ అంతర్న్యాస అలంకారం గురించి మీరు ఇంత రాసినా మీరు 7.5 మార్క్స్ ఈజీగా తీసుకొని రావచ్చు. ఇంకొకసారి మీరు పోయం చూడండి. పోయం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. పోయంకి 2 మార్క్స్ పార్ట్ ఏలో ఉంటాయి, అయితే 3 మార్క్స్ ఆర్ 2.5 మార్క్స్ అనేవి పార్ట్ బిలో ఉంటాయి. ఇంకొకసారి మీరు పోయం చదువుకోండి. ఉక్తీర అర్థ అంతర్న్యాసః సాత్ సామాన్య విశేషయోః హనుమానబ్ధిమతరత్ దుష్కరం కిం మహాత్మనా. ఉక్తిరర్థంతర్న్యాసః సాత్ సామాన్య విశేషయోః హనుమానబ్ధిమతరత్ దుష్కరం కిం మహాత్మనా. అయితే ఈజీగానే ఉంది. ఈజీగా మీరు ఇది చదువుకొని మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. మీకు ఈ అలంకారం గురించి అయినా వేరే ఏ అలంకారం అయినా సరే మీరు చదువుకోవాలి అని అనుకుంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా దీని గురించి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.